రూతు 3వ అధ్యాయం మరి స్టూడెంట్ చదివి వినిపించారు. కొన్ని విషయాలు మనం చూద్దాము. రూతు 3వ గ్రంథంలో మనం రూతు గ్రంథం కనుక చూస్తే, రూతు ఇశ్రాయేలు దేశం బెత్లెహేమురాలు తన కుటుంబంతో భర్త 2 కుమారులతో కలిసి ఎక్కడికి వెళ్ళిందని? మోయాబు దేశానికి వెళ్ళింది. ఎందుకు? ఇక్కడ కరువు వచ్చిందని. వస్తే అక్కడ భర్తను 2 కుమారుల్ని పోగొట్టుకుంది. మోయాబు రాలైన 2 కోడళ్ళు అక్కడ ఉన్నారు. సో దేవుడు ఇశ్రాయేలుని దర్శించాడు, వర్షాలు వచ్చినాయి అని తెలిసినప్పుడు రూతు నయోమి మళ్ళీ ఎక్కడ బయలుదేరింది? బెత్లెహేముకి బయలుదేరింది, యూదా దేశం. తనతో పాటు మరి ఎవరు వచ్చారండి? రూతు వచ్చింది. యోర్పా తన దేశానికి, తన దేవుడి యొక్కకి వెళ్ళిపోయింది. అది మొదటి అధ్యాయంలో అంటది, నయోమి నేను నిండుగా వెళ్ళాను, నేను రిక్తులు అలానే వచ్చాను, ఖాళీగా వచ్చాను. వాళ్ళకి నయోమి రూతు మరి బెత్లెహేము వచ్చినప్పుడంట వాళ్ళకి ఆహారం లేదు, అలాగే వాళ్ళకి ఒక కుటుంబము, ఒక ఆశ్రయం లేదు. కానీ 2వ అధ్యాయం చూస్తే, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో మనం నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండిన, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలిమెలెకు వంశపు వాడే ఉండెను, అతని పేరు బోయేజు. మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగె నేర్కొందునని నయోమి చెప్పండి. వాళ్ళకి ఏమి లేదు, ఆహారం లేదు, ఒక కుటుంబము లేకపోతే ఒక ఆశ్రయం లేదు. 2వ అధ్యాయంలో దేవుడు అద్భుతంగా మరి బోయాజు మరి పొలంలోనికి వెళ్ళటము, అక్కడ ఖాళీగా వెళ్ళిన రూతు పొలంలోనికి పరిగెడుకుంటానికి నిండుగా వస్తుందంట. చూడండి అక్కడ ఆఖరి వచనంలో చూడండి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచింది. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని కూడా అంతటా ఆమె నేడు నువ్వు ఎక్కడ ఏరుకుంటువి, ఎక్కడ అంటే దేవుడు తనకి సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడు. 3వ అధ్యాయంలో చూస్తే వాళ్ళకి ఏమి లేదు, లోటు లేదు, ఏమి లేదనుకున్నామో. మొదట ఆహారం లేదు, ఒక కుటుంబము, ఒక ఆశ్రయము లేదు. 3వ అధ్యాయంలో కనుక చూస్తే మనం దేవుడు అద్భుత రీతిలో ఒక విశ్రాంతిని, ఒక కుటుంబాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయం మనం చూద్దాము. 3వ అధ్యాయంలో కనుక మనం దానికి హెడ్డింగ్ పెట్టాలంటే విశ్వాసంతో కూడిన విధేయత అనొచ్చు, లేకపోతే విశ్రాంతి దేవుని విమోచకుని అందే ఉంది. విశ్రాంతి ఎవరి యందు ఉంది? దేవుని విమోచకునిలో ఉంది. దేవుని విమోచకునిలో విశ్రాంతి, లేకపోతే విశ్వాసంతో కూడిన విధేయత. విశ్వాసంతో కూడిన విధేయత. చిన్న ప్రార్థన చేసుకుని మనం 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో రూతు నాయన మరి గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు, నీకు వందనాలు. ఈరోజు మరి 3వ అధ్యాయాన్ని నాయన ధ్యానిస్తుండగా మీ కృపను, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకటో వచనం, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. అక్కడ విశ్రాంతి అంటే ఒక గృహం, ఒక మంచి ఆశ్రయము, ఒక కుటుంబము
నీ గురించి నేను మరి ఆలోచించకూడదా, నా బాధ్యత కాదా అని నయోమి మరి కోడలను ఉద్దేశించి అంటుంది. మేలు కలిగినట్టు చూడండి, అత్త కోడల కోసం ఏం ఆలోచిస్తుందంట? మేలు, చాలా మంచి. నేను ఇక్కడ అత్త కోడలు అత్త కాదు, కానీ సంబంధాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, క్రైస్తవ సంబంధాలు ఎలా ఉండాలి, విశ్వాసుల సంబంధాలు ఎలా ఉండాలి అన్న ఉద్దేశంలో ఇక్కడంట నయోమి రూతు మేలు కోరుతుందంట. నీకు మేలు కలుగునట్లు. చాలామంది అంటారు, అమ్మ ఒకవేళ ఆవిడికి పెళ్లి చేసావు అనుకో, మన మాట ఎంత ఇంకా భర్తతో కలిసి వెళ్ళిపోద్ది, నన్ను ఒక్కదాన్నే. లేదు లేదు లేదు, నయోమి కూడానంట క్రీస్తులాగా హెసెడ్లో వాడు రూతు మీద. అందుకనే ఏమంటుందంటే మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు, నీ కొరకు విశ్రాంతి కొరకు నేను ఆలోచిస్తున్నాను. అంతకు ముందు అధ్యాయం కనుక 2వ అధ్యాయాన్ని చూస్తే నయోమి చెప్తుంది, నువ్వు బోయేజు పొలానికే వెళ్ళు, అక్కడే నువ్వు పరిగే ఏరుకో, ఎందుకంటే అతడు మనకు సమీప బంధువు, అతడు మనల్ని విడిపించే వాడిలో ఒకడని చెప్తుంది అనమాట. అందుకని ఆ 2 నెలలు లేకపోతే నెల కొన్ని రోజులు తను పరిగేరుకుంటాకి వెళ్తుంది బోయేజు. ఆఖరి సమయం వచ్చేసింది, ఆ కుప్ప నూరుస్తున్నారు. కుప్ప నూర్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పొలంలో పని ఉండదు కదండి. కుప్ప నూర్చడం అంటే ఏంటి? ధాన్యం కొట్టి అవన్నీ కూడా అది వేరు చేసి పోగు పెడతారనమాట. పోగు పెట్టిన తర్వాత అది అమ్ముతారు. ఆ కుప్ప నూర్చి సమయం వచ్చినప్పుడు నయోమి అంటుంది, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నీకు మేలు కలగాలని, నువ్వు అలసిన జీవితంలో నీకు విశ్రాంతి కలగాలి. అందుకనే నేను మొదటి 5 వచనాలకి ఏం పెట్టానంటే, విశ్రాంతి కొరకు నయోమి ఒక విమోచకుణ్ణి రూతు కొరకు చూసింది. విశ్రాంతి కొరకు విమోచకుణ్ణి చూసింది, సరైన విమోచకుడు ఎవరా అనేసి. అందుకనే ఏమంటుందంటే నయోమి రూతుని బ్లెస్ చేసింది, నీకు మేలు కలగాలని. 1వ అధ్యాయంలో కనుక చూస్తే చూడండి, 1వ అధ్యాయంలో 8, 9లో నిజంగానే బ్లెస్ చేస్తుంది. అక్కడ మీరు ఇక్కడ ఉండిపోండి, మీ దేశంలో ఉండిపోండి, మీరు కుటుంబంగా చక్కగా మీరు రెస్ట్. చూడండి 1:8లో నయోమి తన 2 కోడలను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు, అంటే విశ్రాంతి నొందినట్లు యెహోవా దయచేయను గాక అని వారితో చెప్పి, అంటే తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కుటుంబంగా అభివృద్ధి చెందాలని ముందర ప్రయత్నం చేసింది. వాళ్ళ మోయాబ్ దేశంలో నుంచమని అవలేదు. రూత్ అయితే తను కూడా వచ్చింది. బ్లెస్ చేయడమే కాదు, ఇప్పుడు తన గురించి ఆలోచించి ఒక ఆలోచన చేసిందన్నమాట. ఇదిగో నేను చెప్తున్నది నువ్వు చెయ్యి. తనే ఆశీర్వాదాన్ని తను తీసుకుని ఆలోచిస్తూ ఏమంటుందంటే, ఎవని పనికెత్తెల 2వ అధ్యాయం, ఎవని పనికెత్తెలో 2వ వచనం 3:2, ఎవని పనికెత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పార పట్టింప బోచున్నాడు. చూడండి, నయోమి కూడా ధర్మశాస్త్రము ఎరిగిన ఇశ్రాయేలీరాలు, యూదురాలు, బంధు ధర్మము ఎరిగిన వారు. బంధు ధర్మం అంటే ఏంటి? ఒక భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఏం చేయాలంటే భర్త యొక్క సహోదరుణ్ణి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు యూదుల కాలంలో జరిగిందన్నమాట, హెబ్రీయులతో. ఆ భర్త ఆ పెళ్లి చేసుకున్న సహోదరుడు పెళ్లి చేసుకుంటే ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎవరు వాళ్ళు అవుతారు? పెళ్లి చేసుకున్న వాళ్ళు సహోదరుడు భర్త ఎవరు? చనిపోయిన వారి సంతానము అవుతారు. చనిపోయిన వానికి సంతానాన్ని ఇవ్వాలంటే చనిపోయిన అతని భర్త సహోదరుడు, అది బంధు ధర్మం, అది ధర్మశాస్త్రం.
యూదులకి. అందుకనే ద్వితీయోపదేశకాండం 25:5 అంటాడు, ద్వితీయోపదేశకాండం 25:5, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపులను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలు నుండి తుడిచివేయబడకుండానట్లు. చూడండి, ఎలీమెలెకు చనిపోయాడు, ఆయన పేరు తుడిచివేయబడకుండా ఉండాలంటే రూతుని ఎవరో బంధువులు చేసుకోవాలి. అది ధర్మశాస్త్రం, అది బంధుధర్మం. ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగాగును. అంటే నయోమికి ఒక వారసుడు ఇవ్వాలని రూతు. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము నొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతను నిలబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగ చేయబడినని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కట్టడం అనమాట. ధర్మం వాళ్ళకి లా. భర్త చనిపోయినప్పుడు భర్త బంధువుల్లో భర్త ధర్మాన్ని చేయాలంట. అది ఆలోచనలో పెట్టుకుని బోయోజు ధన్యుడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు కాబట్టి, మన సమీప బంధువుడు కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యని ఎవరికి చెప్పింది? రూతుకి చెప్పిందనమాట. బోయోజు చక్కగా హ్యాపీగా ఆ నెలంతా కోతలై కోసేశారు, పంట చాలా బాగా వచ్చింది, కుప్ప నూర్చాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషపు వేళ నయోమి రూతుని బోయోజు దగ్గరికి వెళ్ళమని చెప్తుందన్నమాట. సంతోషం వేళ నీవు చెప్తుంది 3వ వచనంలో చూడండి, 3:3 రూతు 3:3 నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో చెప్పగా, ఆమెతో అనగా ఆమె నీవు సెలవు ఇచ్చినదంతయు చేసేదనని చెప్పాడు. చూడండి, వీళ్ళకి నయోమి రూతుకి ఎవరు మగవాళ్ళు లేరు, ఎవరు పెద్దవాళ్ళు లేరు. రూతుని ఒకవేళ సంబంధానికి అడగాలన్నా బంధుధర్మాన్ని చేయాలన్నా కానీ ఎవరు వాళ్ళకి లేరు. కానీ అందుకనే నయోమి ఏం చేసిందంటే రాత్రి వేళ ఒకవేళ బోయజ్ ఒప్పుకోలేదనుకోండి, అది ఎవరికి తెలియకుండానే ఆ విషయాన్ని, ఎందుకంటే రూతు కూడా అవమాన పాలవచ్చు, బోయజ్ కూడా అవమాన పాలవచ్చు. అందుకని బహుశా అందుకనే రాత్రి వేళ మరి పంపించేది. లేకపోతే బోయజ్ చాలా సంతోషమైన పరిస్థితుల్లో ఉన్నాడు, దేవుని భయము కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు, బంధుధర్మాన్ని ధర్మించేవాడు కనుక చేసేవాడు కనుక పంపించవచ్చు. అందుకనే రూతు అత్తకు లోబడింది. రిస్కే. రాత్రి ఆ కళ్ళానికి లేకపోతే ఆ నూర్చుపు పొలానికి వెళ్ళాలంటే ఒంటరిగా స్త్రీ చాలా రిస్క్. న్యాయాధిపతుల కాలం మీకు తెలుసు కదా. చూడండి, న్యాయాధిపతులు ఆఖరి 21వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఏముంటుంది? ప్రతి వాడును తనకు ఇష్టానుసారంగా జీవించే రోజుల్లో రూతు అత్తగారి మాట విని రాత్రి కళ్ళానికి వెళ్ళిందన్నమాట. రాత్రి వేళ ఎవరైనా చూస్తే
ఎందుకంటే రూతు బంధుధర్మాన్ని నిర్వర్తించి బోయజుని చేసుకుంటే నయోమికి ఒక సంతానం ఏర్పడుతుంది. నయోమికి ఒక నయోమి ఏమో రూతుని ప్రేమించి తన కుటుంబాన్ని విశ్రాంతిని కలుగు చేయాలనుకుంటే రూత్ ఎవరి గురించి ఆలోచిస్తుందంట? నయోమి గురించి ఆలోచిస్తుంది. అది హెసెడ్ లవ్, దేవుని ప్రేమ, ఇతరుల మేలు కోరేది, త్యాగపూరితమైన ప్రేమ. వెళ్ళి చూడండి 6వ వచనంలో, ఆ కళ్ళెమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని. సో బోయజు అన్నపానాలు పుచ్చుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా మంచి పంట పండింది, చాలా సంతోషంగా ఉండి అన్నపానాలు పుచ్చుకుని విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ సమయంలో రూతు వెళ్ళి అత్తగారు చెప్పినట్లు బోయజ్ ఎక్కడ పడుకుంటాడో చూసి, ఇది ఈ రోజుల్లో మనకి విచిత్రంగా అనిపించే, ఏంటి అలా చెప్పింది? కానీ దేవుని మరి కార్యాలు ఇందులో మనం చూస్తాము, దేవుని పరిశుద్ధత ఇందులో చూస్తాము, దేవుని నీతి ఇందులో చూస్తాము, వీళ్ళ ఇద్దరి యొక్క యథార్థత మనం ఇందులో చూస్తాము. ఆ సమయంలోనంట ఆమె ఏం చెప్పింది? అతని కాళ్ళ మీద అంటే ఎక్కడ 7వ వచనం, బోయజు మనసున సంతోషించినట్లు అన్నపానం పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనేను. బహుశా పనిగత్తులు చూడండి, ఆ సమయంలో పనిగత్తులంట యజమాని కాళ్ళ యొద్ద ఉండడానికి అర్హులంట. ఆ సమయాల్లో యజమానులు తన సేవకులను ఆశ్రయించడం వాళ్ళకి అక్కడ కష్టం, వాళ్ళకి సరైన స్థానం ఇవ్వడం యజమాని యొక్క బాధ్యత అంట. ఇది ఒక కుటుంబ విషయం, అంతేగాని ఆయన బోయజు పడుకున్నాడు, వీడు వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడి ఏదో కాదు. కానీ అదొక కుటుంబ విషయము, అది దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జరిగే విషయం అనమాట. రూతు ఎవరి కోసం చేస్తున్నది? అత్తగారికి ఒక కుటుంబాన్ని ఇవ్వాలని చేస్తుందన్నమాట. ఎలేమేలుకు ఆస్తి వంశం కాపాడాలని, అంటే నయోమికి ఒక కుటుంబము, ఒక మరి బంధువు ఉండాలని, ఒక పురుషుడు ఉండాలని నయోమి రూతు గురించి ఆలోచిస్తుంది. ఆ పరిస్థితుల్లో రూతు యొక్క త్యాగాన్ని మనం చూస్తాం. ఒక అన్యురాలు, ఆర్ఫన్, ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, పేదరాలు, విధవరాలు, మరి ఆ సమయంలో అత్తగారి మాట విని ఆ కార్యాన్ని చేసింది. అత్తగారు బాగా ఆలోచించి, నీకు విశ్రాంతి కావాలంటే ఒక విమోచకుడు కావాలని ఎవరి దగ్గరికి పంపించింది? బోయజ్ దగ్గరికి పంపించింది అనమాట. చూడండి, విమోచకుడు ఇక్కడ రెండోది కనుక చూస్తే, విమోచకుడు చాలా దీనులను చేర్చుకునే విమోచకుడిని మనం చూస్తాం. ఇక్కడ బంధు విమోచకుడు, కుటుంబ విమోచకుడు ఇక్కడ ఎవరంటే బోయజ్. 8వ వచనం చూడండి, మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్ప. చూడండి, ఇక్కడ చాలా బోయజ్ యొక్క నీతి చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో చాలా మార్గాలు తప్పిన విషయాలు మన జీవితాల్లో మనం చూస్తాం. రాత్రి వేళ ఎవరు చూడని ప్రదేశంలో మరి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బోయజు యొక్క నీతిని మనం చూస్తాం. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలు. 9వ వచనం 9వ వచనం, రూతు అను నీ దాసురాలు, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు. చూడండి, చాలా
చాలా ధర్మశాస్త్ర ప్రకారం మాట్లాడుతుంది. నేను ఎందుకు వచ్చానంటే నువ్వు నా బంధువుడవు, నీవు బంధు ధర్మము తీర్చవలసిన వాడవు నీవే. అక్కడ నీ దాసురాలని అంటుంది. ఇక్కడ ఈ దాసురాలు అన్న మాట 2వ అధ్యాయంలో దాసురాలు అంటది, అది వేరంట. చూడండి 2వ అధ్యాయంలో 2:13 చూడండి. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో, అప్పుడు పరగ ఏరుకుంటాకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఎవరని అడుగుతాడు, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట. నీ దాసురాలు అంటే అక్కడంట బానిస కంటే తక్కువగా ఉన్న మాట అంటది. కానీ ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ నీ దాసురాలునంటే, ఇక్కడ ఏంటంటే నీ దాసురాలనంటే నీవు నన్ను చేర్చుకోవలసిన బంధువుడవు, నీవు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిని మీద నీ కొంగు గొప్పమని. ఇక్కడ ఏంటంటే ఆ రోజుల్లో కొంగు కప్పమనగా ఏంటంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనమాట. నీవు మ్యారేజ్ చేసుకుంటావని నేను వచ్చాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని నేను వచ్చాను. మొదటిగా మనం చూస్తే ఏం చూసాము, విశ్రాంతి ఎవరి దగ్గర దొరుకుతుంది, విమోచకుడు దొరుకుతుంది. విమోచకుడు దీనులను కనికరించే విమోచకుడు. చూడండి బోయజ్ ఏమంటాడు, నీవు నాకు సమీప బంధువుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పు అనగా ఇట్స్ ఏ మ్యారేజ్ ప్రపోజల్ అంటారు. అదొక ఆ కొంగు కప్పం అనేది ఏంటంటే, ఇదిగో నువ్వు బంధువుడు కనుక నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఇష్టపడుతున్నాను. ఇది రిక్వెస్ట్. అండ్ ధర్మశాస్త్రంలో మరి ఆ ధర్మశాస్త్రాన్ని కూడా తను ముందుకు తీసుకొస్తుంది అనమాట. బోయోజు అల్లరి చేయొచ్చు. ఆ సమయంలో తన హై పొజిషన్లో ఉన్న ధనవంతుడు ఏమైనా చేయొచ్చు. రూతుని పాడు చేసి తను బ్యాడ్ చేసి పంపించవచ్చు, లేకపోతే అవకాశాన్ని చెడుగా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే న్యాయాధిపతుల్లో ఉన్న కాలంలో చేయొచ్చు. కానీ బోయేజు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక 10వ వచనంలో చూస్తాము, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన. చూడండి ఎలా చూస్తున్నాడు రూతుని ఏం చూస్తున్నాడంటే, నీవు యెహోవా చేత దీవెన పొందినదాన్ని, అది నేను ఎరుగుదును. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన, మరి తన ఇష్టం వచ్చినట్టు తన డెసిషన్ తీసుకోలే. తను చేయొచ్చు, బహుశా మధ్య వయస్కుడు అయి ఉండొచ్చు బోయోజు తనకంటే. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు చూడండి. రూతు యొక్క యథార్థత ఎంత యథార్థత అంటే, అత్తగారితోటి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు అన్నది. ఇప్పుడు ఏంటంటే అత్తగారి కొరకు ఆ బంధు ధర్మాన్ని నిర్వహించడానికి ఆయన దగ్గరికి వచ్చింది, అది గ్రహించాడు. అందుకనే ఏమన్నాడంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ. బోయేజు కూడా దేవుని భయభక్తులు కాదు. ఇక్కడ సత్ప్రవర్తన అని ఉంది. సత్ప్రవర్తన అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే, యూ హ్యావ్ మేడ్ దిస్ లాస్ట్ కైండ్నెస్ గ్రేటర్ దెన్ ది ఫస్ట్. కైండ్నెస్, హెసడ్, నువ్వు మొదట చూపిన హెసడ్, దేవుని ప్రేమ కంటే ఈ ప్రేమ ఇంకా చాలా గొప్పది. నీ అత్తగారిని ప్రేమించావు, దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి లోబడి ఈ విధంగా నీవు చేశావు. నీవు దీవెన నొందిన దానం అంటాడు అన్నమాట. చూడండి, రూతు
నయోమిని ఎస్సెడ్లో ప్రేమించింది. ఈసారి తన కుటుంబ ధర్మాన్ని చేయడానికి నయోమి మాట ఉంది. వేరే వారిని చేసుకోవచ్చు, కానీ బోయేజు రూతు చూసిన వెంటనే నీవు దేవుని చేత ఆశీర్వదింపబడినదా, ఏంటి రాత్రి వచ్చావు, మధ్యరాత్రి వచ్చావు, ఇదేం పని అనలే. తన ఆ ప్రవర్తనని తను అంగీకరించాడు. దైవిక యవనస్తురాలు అలాగే స్త్రీగా ఆమెను గుర్తించి నీవు దేవుని దీవెన పొందిందని. 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఏమంది? ఇదిగో నువ్వు నా బంధువుడవు, నీ కొంగు ఒక్కటే, నన్ను మ్యారేజ్ చేసుకో, బంధు ధర్మాన్ని నిర్వర్తించంటే నువ్వు యోగ్యురాలవు. ఏమన్నా చూడండి, కాబట్టి నా కుమారి 11వ వచనం, నీవు యోగ్యురాలవు, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతే నువ్వు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ. చూడండి, ఆ పట్టణంలో రూతు యోగ్యురాలని, బహుశా యోగ్యురాలన్న మాట రూతు గురించే కాబోలు సామెతలు 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనుక, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే. ఆ గుణవతి అన్న మాట యోగ్యమైన మాట, సేమ్ వర్డ్ ఉపయోగించారంట, ఇంకెక్కడా లేదంట వర్డ్. అందుకనే యాక్చువల్గా సామెతల తర్వాత రూతు ఉండాలా. నీవు యోగ్యురాలవని జనులందరూ చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుటారు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితికి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను, కానీ కీడేమీ. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచు. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట కట్టినాడు. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయి. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడే ఉండును. బలమును ఘనతి ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిత్యం నిర్భయముగా జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కుమారి భయపడకము, నీవు యోగ్యురాలవని నా జనులందరూ. నేను 12వ వచనం, నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువని ధర్మము జరిపినేడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయినడలా యెహోవా జీవం తోడు, నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదము, ఉదయం వరకు పండుకొనిమని చెప్పాను. చూడండి, ఎవరు లేరు, ఏదైనా చేయొచ్చు బోయజు, కానీ దేవుని ప్రేమించేవాడు, దేవునికి భయపడేవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ఒక అనుకోవచ్చు, ఒకవేళ దేవుడే పంపాడేమో. లేదు, ధర్మశాస్త్రం ప్రకారం నాకంటే సమీప బంధువుడు నీకొకడు ఉన్నాడు. మొదట అతన్ని అడుగుదాం. ఒకవేళ అతను కాదంటే కనుక, అతని బంధువుని ధర్మం నెరవేర్చకపోతే అప్పుడు నేను, చూడండి ఎంత ధర్మశాస్త్రానికి లోబడిన వ్యక్తి బోయస్. అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇష్టాన్నే తను దేవుని చిత్తంగా తీసుకోవచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని తను మీరటానికి ఇష్టం లేదు. అందుకని ఏమన్నాడంటే, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మం జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును, లేకపోతే నేను నీకు బంధు ధర్మము
జరిపేదని ఉదయం వరకు పండుకొనమని చెప్పాడు. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్యమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడదని చెప్పి. చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ హోలీ నీతి పవిత్రత మరి వీరి జీవితాల్లో మనం చూస్తాం. మన జీవితాల్లో అలాంటి అవకాశాలు మరి మనం ఎలా నిలబడగలం? కానీ ఇక్కడ విమోచకుడు పరిశుద్ధుడు, నీతి గలవాడు, నీతిమంది, తను దీనులను చేర్చుకునేవాడు. మూడోది చూద్దాము. విమోచకుడంట నిరీక్షణనిచ్చేవాడు. విమోచకుడు ఎవరు? నిరీక్షణనిచ్చేవాడు. చూడండి 15వ వచనం. మరియు అతడు, నీవు వేసుకుని నా దుప్పటి తెచ్చుకొని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి దగ్గర 100 క్వింటాల్స్ అంట, అంటే 50-60 కిలోలు ఉండొచ్చు. నువ్వు ఎంటీగా వెళ్ళటానికి వెళ్ళలేదు, నువ్వు ఖాళీగా వచ్చావు. ఇదిగో 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళింది. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతా తెలియచేసి, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చినవి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమని. వెయిట్. నాకు బోయజు గురించి తెలుసు. అతని నమ్మకస్తుడు, నీతిమంతుడు. ఈ విషయాన్ని ఈరోజే తను తేల్చగలడు. కాబట్టి నువ్వు వెయిట్ చేయి. నయోమి నమ్మకము బోయజు మీద ఉంది. మనల్ని విడిపించి బంధు దర్భాన్ని నిర్వర్తిస్తాడు. మనకంటూ కుటుంబాన్ని ఇస్తాడు. సమాజంలో మరి ఒక స్థానాన్ని ఇస్తాడు. అలాంటి విమోచకుడు బోయజు. మనం ఏం చేయాలంటే నిరీక్షించాలని నయోమి రూతుతో అంటున్నాము. ఈ విషయాలు కనుక మనం చూస్తే, నయోమి ఏం కోరుకుందండి? 1వ వచనంలో విశ్రాంతి. నయోమి రూతుకు విశ్రాంతి కోరుకుంది. అలాగే బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మనం పాపులం, ఆయన మరి పాదాల మీద మరి ఆశ్రయించినప్పుడు ఆయన చేర్చుకునేవాడు. మరి ఎవరు లేరు, ఆర్ఫను, పూరు, విధవరాలు, అన్యురాలు, అలాంటి దానిని ఆ విమోచకుడు చేర్చుకున్నాడు. బోయజు ఆ క్రీస్తు ప్రేమతో రూతుని ప్రేమిస్తాడంట. చూడండి, విశ్రాంతి కొరకు నయోమి రూతుని విమోచకుడికి పంపించింది. మన జీవితాలలో విశ్రాంతి కొరకు మనకొక విమోచకుడు ఉన్నాడు. ఆ విమోచకుడు ఎవరు? ఈ ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన మనకి విశ్రాంతి కలుగు చేస్తానన్నమాట. ఆయనంట మరి దీనులను చేర్చుకునేవాడు. ఎవరైతే మరి విడవబడతారో, ఎవరైతే మరి ఏ ఆధారం లేకుండా ఉంటారో వారిని చేర్చుకునేవాడు ఒకడున్నాడు, మన విమోచకుడు. ఆయన క్రీస్తు ప్రభు. గాడ్స్ లీడింగ్. ఆయన తన ప్రజలనంట విశ్రాంతిలోకి నడిపిస్తాడు. ఆ విశ్రాంతి ఇచ్చేది ఎవరంటే, ఇదంతా కథ జరుగుతుంది. మనం అనుకుంటాం నయోమి బోయజు దగ్గరికి పంపించింది, బోయజు ఆమెను చేర్చుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, విమోచిస్తానని చెప్పాడంటే, కానీ దీనిపైన ఎవరున్నారంటే దేవుని కార్యము ఉందన్నమాట. దేవుని కార్యం ఉంది. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఒక విమోచకుడిని మనకి అనుగ్రహించాడు.
మనకి విశ్రాంతినివ్వడానికి దేవుడు ఒక విమోచకుడిని అనుగ్రహించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఎవరైతే ఆ విమోచకుడి మీద మరి నమ్మకం ఉంచారో, ఆయన పాదాల వద్ద చేరి, ఎలాగైతే రూతు మరి బోయేజు పాదాల వద్ద చేరి తను అక్కడ కనిపెట్టిందో, నువ్వు నేను కనుక యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్తే కనుక తప్పకుండా నన్ను ఆయన చేర్చుకొని మనల్ని విమోచించేవాడు, మనల్ని రక్షించేవాడు. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని, మన విమోచకుడు నిజమైన సాక్రిఫిషియల్ లవ్, హెసెడ్ లవ్ మనం ఎక్కడ పూర్తయింది? మనం నయోమిలో చూస్తాము, బోయోజులో చూస్తాము, రూతులో చూస్తాము. అది ఎక్కడ సంపూర్ణంగా చూస్తామంటే క్రీస్తు శిలువలో మనం ఆ ప్రేమను చూస్తామంట. ఆయన నీ కొరకు నా కొరకు, నిన్ను నన్ను మన పాపాల నుంచి విడిపించి మనకు విశ్రాంతి కలుగు చేయడానికి ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. నయోమి ఏమంటుందంటే, కనిపెట్టి ఉండు, వెయిట్. క్రీస్తులో మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది, ఒక విడుదల ఉంది, ఒక ఆశ ఉంది. ఆయన నిన్ను నన్ను బలపరుస్తాడు. ఒకవేళ నీవు రూతులాగా మరి ఖాళీగా రావచ్చు విమోచకుడి దగ్గరికి. మరి తనైతే 6 కొలను పట్టుకుని వెళ్ళిందంట. క్రీస్తు దగ్గరికి నువ్వు నేను వస్తే నిండుగా సమృద్ధిగా మనల్ని చేసి ఆయన పంపించేవాడు. సమృద్ధి జీవాన్ని నీకు నాకు ఆయన ఇచ్చేవాడు అన్నాడు. అందుకనే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నయోమి రూతుకి విశ్రాంతి ఇవ్వాలనుకుంది. నీకు నాకు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి క్రీస్తులో ఆ విశ్రాంతి, ఆ సమృద్ధి మరి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని కార్యాన్ని మన జీవితాల్లో మనం చూసి ఆ సమృద్ధిని పొందాలనుకుంటున్నామా? ఒకవేళ రూతులాగా మరి నయోమిలాగా మనం విడబడిన వాళ్ళు ఎవరు లేరు సమాజంలో, మరి మేము ఆర్ఫన్స్, మాకు తల్లిదండ్రులు లేరు, చూసేవాళ్ళు లేరు, లేకపోతే ఆదరించేవారు లేరు అనుకుంటున్నావు. ఇదిగో క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను చేరదీసుకున్నాడు. నీకోసమే ఆయన తన ప్రాణాన్ని లోకాన్ని ఆయన శిలువ మీద అర్పించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిరీక్షణ ఇవ్వటానికి. నయమంటది, వెయిట్, కనిపెట్టు, క్రీస్తులో ఆయన నిన్ను సమృద్ధిగా చేసి సమృద్ధి జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు.